హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన భారతీయ సంస్కృతి వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపు అయితే లభించింది. అది ఏంటంటే మన భగవద్గీత అండ్ భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది ఫ్రెండ్స్. ఇది మనకి చాలా సంతోషకరమైన విషయం. చూడండి, ఇక్కడ భగవద్గీత అండ్ నాట్యశాస్త్ర ఇది ఎవరు రచించారంటే భరతముని. సో ఈ రెండింటికి మనకి యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. చాలా సంతోషంగా ఉంది. సో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, మనకి జనరల్గా వరల్డ్ సిగ్నిఫికెన్స్ ఉండాలి అండ్ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఉండాలి. అప్పుడే ఈ మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ యునెస్కోలో మనకి చోటు లభిస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకి ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక అండ్ పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సో దీనిపై మన ప్రధానమంత్రి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇది మన భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభ, ఇదంతా కూడా యావత్ ప్రపంచం మనని గౌరవిస్తుందంటే మనం ఎంతో సంతోషంగా ఉండాల్సిన విషయం. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు. అండ్ మనకి ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మంచి మూమెంట్, మనకి చాలా సంతోషకరమైన విషయము. సో ఇక్కడ యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ ప్రోగ్రామ్ అనేది 1992లో మనకి రావడం జరిగింది. సో ఇది అంతా కూడా ఏంటంటే వాల్యుబుల్ ఆర్కైవ్ హోల్డింగ్స్ అండ్ లైబ్రరీ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో వరల్డ్ వైడ్గా వాటిని సంరక్షించే విషయంలో ఇది చేయబడింది, యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్. సో ఇప్పటి వరకు మనకి 14 ఇన్స్క్రిప్షన్స్ అయితే మనకి ఇండియా నుంచి మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాము. సో అవేంటి అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ 1997లో కనుక చూసుకుంటే ద ఐఏఎస్ తమిళ్ మెడికల్ మ్యానుస్క్రిప్ట్ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో అది 97లో చోటు దక్కించుకుంది. అండ్ 2005లో శైవ మ్యానుస్క్రిప్ట్స్, 2007లో ఋగ్వేద, 2011లో తారిక్ ఈ ఖందన్ ఈ తిమురియా, అండ్ 2011లో లఘు కళా చక్రతంత్ర రాజతీక విమలా ప్రభ, 2013లో శాంతినాథ చరిత్ర, 2017లో గిల్గిట్ మ్యానుస్క్రిప్ట్, అండ్ 2017లో ఇంకొకటి మైత్రేయ కరణ అనేది ఒకటి చోటు దక్కించుకుంది. అండ్ 2023లో అభినవ గుప్తా, 24లో రామ్చరిత్ మానస్, 24లో మళ్ళీ పంచతంత్ర కూడా, అండ్ 24లో 3 ఇంకొకటి వచ్చి మనకి సరదయ లోకానా అని చెప్పేసి ఇంకొక స్క్రిప్ట్ ఏదైతే ఉందో సో ఆ ఇన్స్క్రిప్షన్ కూడా చోటు దక్కించుకుంది. సో ఫైనల్గా ఇప్పుడు మనకి 2025లో శ్రీమద్ భగవద్గీత అండ్ 2025లో ఇంకొకటి ఏంటంటే భరత్ మునీస్ నాట్యశాస్త్ర. సో మొత్తంగా మనకి 14 గ్రంథాలు అయితే మనకి ఈ వరల్డ్ మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో యునెస్కోకి సంబంధించింది దాంట్లో చోటు లభించింది. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన విషయం. ఎందుకంటే ఇది మన భారతీయ జ్ఞాన సంపద. ఇది చాలా మంచి విషయం, చాలా మంచి పరిణామం. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం. గీత నాట్యశాస్త్రం అనేది యునెస్కోలో రిజిస్టర్లో చోటు చేసుకోవడం మన జ్ఞాన సంపద సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు అని చెప్పొచ్చు. గత శతాబ్దాలుగా మన నాగరికత ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి, ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సో ఇదంతా కూడా మనం చాలా గర్వించదగ్గ విషయం.
యుద్ధరంగంలో సోదరులు, గురువులు, బంధువులు, జనులందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి చతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనే భగవద్గీత. అంటే నీ పని నువ్వు చెయ్యి, తర్వాత భగవంతుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పేసి భగవద్గీత సారాంశం. సో ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. మనుషులు ప్రవర్తించవలసిన తీరు, పౌర లౌకికాన్ని పొందే తెన్ను రెండింటిని శ్రీకృష్ణుడు బోధించాడు. అట్లాగే మనకి నాట్యశాస్త్రము ఏదైతే ఉందో, భరతముని ఏదైతే మనకి నాట్యశాస్త్రం ఇచ్చాడో అది కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తంలో ఈ డాన్స్ ఫామ్ అయితే ఏదైతే ఉందో అది మనకి భరతముని ఇచ్చిన నాట్యశాస్త్రమే, దాని ద్వారానే లభించిందని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మనకి చాలా సంతోషకరమైన వార్త కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.